ప్రతి వ్యక్తి ఇరుగు పొరుగు వారి విషయమై, వారి ఆత్మల విషయమై లెక్క అప్పగించే వారై ఉన్నారన్నట్టు తప్పు చేసినప్పుడు శిక్ష ఖచ్చితంగా ఉంటున్నది. దేవుని న్యాయం ముందు శిక్ష చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉగ్రతను చూపించే దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎవరి క్రియలకు తగినట్టుగా వారికి దేవుడు శిక్ష విధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ అనుదిన దైవ కృప అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయపడ్డారు. ఈ దినం కూడా ఒక వాక్యమును చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. గత 2 ఎపిసోడ్లో కయ్యూను గురించి, హేబేలు గురించిన సంగతులు మనం చూస్తున్నాం. కయ్యూను, హేబేలు దేవునికి అర్పణ తీసుకొచ్చారు. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కయ్యూను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఆ కారణాన్ని బట్టి కయ్యూనికి కోపం వచ్చింది. తమ్ముడిని చంపేశాడు. అయితే దేవుడు కయ్యూన్ని శిక్షించాడు. ఏమని శిక్షించాడు? దేవుని వాక్యంలో తర్వాత మనం చూసాం, నరహత్య చేస్తే నరుని చేత చంపబడాలి. అప్పటికి ఈ నియమం దేవుడు చెప్పలేదు కాబట్టి దేవుని సన్నిధి నుంచి కయ్యూన్ని త్రోసివేశాడు. ఇక్కడ మరొక మాట కూడా మనం నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తి ఇరుగు పొరుగు వారి విషయమై, వారి ఆత్మల విషయమై లెక్క అప్పగించే వారై ఉన్నారన్నట్టు కయ్యూను హేబేలు విషయంలో లేదా హేబేలు విషయమై కయ్యూన్ని దేవుడు ప్రశ్నించిన సంగతిని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి వారి యొక్క ఆత్మల విషయమై, రక్షణ విషయమై బాధ్యత కలిగి ఉన్న మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి విషయమై దేవుడి దగ్గర లెక్క అప్పగించాలి. సరే, దేవుడు కయ్యూనికి శిక్ష విధించి దేవుని సన్నిధి నుంచి బయటకు పంపించేస్తాడు. ఆ శిక్ష విషయమై కయ్యూను మాట్లాడుచు, నేను భరించలేనంత గొప్పది, దేవుడు తన సన్నిధికి రాకుండా నన్ను త్రోసివేశాడు. నిజమే ప్రియులారా, ఆదాము తప్పు చేసినప్పుడు ఆదాముని ఏదెన్ తోట నుంచి పంపించేశాడు. ఇక్కడ కయ్యూను తప్పు చేసినప్పుడు దేవుడు తన సన్నిధి నుంచి పంపించేశాడు. అంటే తప్పు చేసినప్పుడు శిక్ష ఖచ్చితంగా ఉంటున్నది. దేవుని న్యాయం ముందు శిక్ష చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ న్యాయ విషయంలో మనం ప్రస్తుతానికి చూస్తున్నప్పుడు బలాత్కారము, రికమెండేషన్, డబ్బు, ఇలా న్యాయమును పాడు చేసే సంగతులు ఎన్నో ఉన్నాయి. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట అవి జరగవు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన నీతిపరుడు, న్యాయవంతుడు. ఆయన న్యాయం తీర్చినప్పుడు చాలా ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ పాపమునకు శిక్ష ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణం. అంటే పాపమునకు, తప్పుకు శిక్ష ఉంది. అది దేవుడే విధిస్తాడు, దేవుడే తీర్పు తీరుస్తాడు. అది అంత్యదినాన జరుగుతుంది. తిమోతిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ప్రతివాని పాపం వారి వెనుక వెలుచున్నది, ప్రతివాని పాపం వాని ముందు వెలుచున్నాయి. ప్రకటన గ్రంథంలో మరొక మాట కూడా మనం చూడవచ్చు, ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట మనం చూడొచ్చు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనాలు. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవునిందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి? గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. కాబట్టి ఈ భాగంలో నుంచి మనం చూస్తున్నాం, అంత్యదినాన లేదా ప్రతి మనిషిని తనకి జీవితంలో నుంచి చెడ్డదైనా మంచిదైనా తీర్పులోనికి తీసుకొస్తాడు. ఇది క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరుగుతుందని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే ఈ న్యాయం బట్టి తీర్పు తీర్చబడేదానికంటే ముందు దేవుడు ఒక కృపావార్తను మనకి ఇచ్చాడు. అదేంటనంటే మన తప్పిదముల నుంచి, మన పాపం నుంచి మనం విడుదల పొందుటకు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి మన కొరకు కాచిన రక్తం. ఆయన దగ్గరకు వచ్చి మనకు క్షమాపణ అడుగుట ద్వారా, ఆయన రక్తం ద్వారా మన పాపం కడుక్కొనుట ద్వారా దాని నుంచి మనకు విడుదల కలుగుతుంది. ఎవరైతే ఈ కృపా సువార్తను విడిచి ఇంకా అదే శిక్షా విధిలో ఉంటారో అట్టి వారు తప్పక వారి క్రియలను బట్టి శిక్ష విధించబడతారు. ఇది దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. అయితే
దేవుడు ప్రేమను చూపించి ఒక గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా మనిషి లోబడకపోతే అది ఆ మనిషి పొందుకోక తప్పదు. రెండవది, దేవుడు శిక్ష విధించుట, దేవుడు శ్రమ పెట్టుట దేవునిది తప్పు అన్నట్టుగా మనం అనుకుంటాం. అయితే ఒక మాట వాక్యంలో నుంచి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3:5 మన దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏమందుము, ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగున నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, అట్లా అనరాదు. అట్లయిన యెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఉగ్రతను చూపించే దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎవరి క్రియలకు తగినట్టుగా వారికి దేవుడు శిక్ష విధిస్తాడు. ఒకవేళ అదే దేవుడు చేయకపోతే లోకానికి తీర్పు ఎట్లా జరుగుతుంది? పాపానికి శిక్ష ఎట్లా పడుతుంది? అపరాధానికి శిక్ష ఎట్లా పడుతుంది? కాబట్టి ఇది మనం గమనించాలి. మనకు కూడా ఒక నిరీక్షణ. అందుకే మనం క్రీస్తు ప్రభు వారిని బట్టి అన్ని సంగతుల్లో ఓర్చుకుంటున్నాం. ఒకరోజు దేవుడు తీర్పు తీర్చి మనకేం చేస్తాడు? మేలు చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక ఆఖరి భాగాల్లో మనం చూస్తాం, ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. కాబట్టి ఈ భాగాల నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, శిక్ష విధించడం ద్వారా, ఉగ్రతను చూపించడం ద్వారా దేవుడు అన్యాయస్తుడు కాడు, కానీ అది మానవుని యొక్క క్రియల యొక్క ఫలము. దేవుడు ఎంతో దీర్ఘశాంతం నీ ఎడల నా ఎడల చూపిస్తున్నాడు. అందుకే ప్రతిరోజు తను మనకి జీవితాన్ని ఇచ్చి ఆయుష్ను పొడిగించి తన కృపాసువార్తను తెలియజేస్తున్నాడు. సహోదరుడా, ఈరోజు వరకు నీ పాపం విడిచిపెట్టక, నీ క్రియలను మానుకొనక అదే రీతిగా నువ్వు కొనసాగుతూ వస్తే దేవుడు ఒకరోజు నీ మీద తన ఉగ్రతను చూపిస్తాడు, నీకు కూడా శిక్ష విధిస్తాడు. అది ఎంత ఘోరమైంది. ఇక్కడ కేవలం కయ్యను విషయంలో దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడినాడు అనేది మనం చూస్తున్నాం. కానీ అంత్యదినాన జరగబోయే తీర్పులో నిత్య నరకం, అంటే మన ఆత్మకు నిత్య శిక్ష, మరణం, నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చాదు. దాని నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే కలువరిశిలలో మరణించి రక్తం కాచారు. ఆయన యొద్దకు వచ్చి క్షమాపణ అడుగు. ఆయన రక్తం ద్వారా నీ పాపాలన్నీ కడుక్కో. నీవు ధన్యుడిగా మార్చబడతావు, శిక్ష నుంచి తప్పించబడతావు. ఇదే దేవుని వాక్యం బోధించేది. కాబట్టి కయ్యను వలె శిక్షించబడకుండా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని శిక్ష నుంచి తప్పించబడదాం. మరొక మాట, దేవుడు కయ్యను ప్రశ్నించాడు కూడా, అప్పటికీ కయ్యను సరిచేసుకోలేకపోయాడు. ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు సరిచేసుకోనకపోతే కయ్యనికి పట్టిన గతే మనకు కూడా పడుతుంది. కాబట్టి మనము కయ్యను వంటి వారమై కారాదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని దేవుని సన్నిధిలో సరిచేసుకుని ధన్యులంగా మార్చబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఈ దినం కూడా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, మీరు ఉగ్రతను చూపించుట, శిక్షను విధించుట అది న్యాయం. కాబట్టి మేము శిక్ష నుంచి తప్పించబట్టకు మీరు మా కొరకే దేవా కల్వరిశిలలో కాచిన రక్తం, మీరు మా కొరకే తెరిచిన కృపా ద్వారాని మరొకసారి జ్ఞాపకం చేశారు. ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైతే ప్రభా ఆ కృపాసువార్తను వెనుక త్రోసివేస్తున్నారో అట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్న సహాయపడండి. ఈ దినమంతటికి కావలసిన కృపనిమని మహిమా ఘనతనికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో మరొక వాక్యం చేత మనమందరం కలుసుకుందాం. దేవుని యొక్క అత్యంత కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.